అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకి పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనికోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు సైనిక విమానంలో చేరుకున్నారు. 4 ఏళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేత సౌధాన్ని ట్రంప్ వీడారు. ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరు బయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించనున్నారు. రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇలాగే చేయాల్సి వచ్చింది. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి ఇలా జరుగుతుంది. ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో నిరసనకారులు వాషింగ్టన్లో ప్రదర్శన నిర్వహించనున్నారు. వారంతా ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు. తొలిసారి ఆయన అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ తరహాలోనే నిరసనలు వ్యక్తమయ్యాయి. పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఆ మేరకు సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రంగం సిద్ధం చేసింది. ఎన్నికల వాగ్దానాల మేరకు ఇవి జారీ అవుతాయని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయటం, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసి వెనక్కి పంపించడం, ట్రాన్స్జెండర్ల హక్కులు కాలరాయటం, చమురు వెలికితీత పెంచడం, క్యాపిటల్ భవంతి వద్ద రగడకు సంబంధించి దోషులుగా తేలిన సుమారు 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదించడం వంటి వాటిని తొలి రోజే మొదలుపెట్టాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్లను నిషేధించాలని ట్రంప్ నిర్ణయిస్తే ఒక్కసారి 15,000 మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. పలు దేశాలపై అదనపు సుంకాల విధింపుపైన నూతన అధ్యక్షుడు నిర్ణయం తీసుకోనున్నారు. బైడెన్ అధ్యక్షుడైన తొలి వారంలో 22 ఉత్తర్వులపై సంతకాలు చేశారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ త్వరలో చైనాతో పాటు భారత్లో పర్యటించే అవకాశాలున్నాయి. తన సలహాదారులతో దీనిపై చర్చలు జరిపినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరికొద్ది నెలల్లో వైట్ హౌస్లో జరిగే ప్రభుత్వాధినేతల సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించే అవకాశం ఉంది. ట్రంప్ ప్రమాణం చేసే వేడుకకు చైనా తరపున ఉపాధ్యక్షుడు హన్ జోంగ్ హాజరవుతారు. చైనా ఇలా పంపడం ఇదే తొలిసారి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్నే ట్రంప్ ఆహ్వానించారు. విదేశీ నేతల ప్రమాణ వేడుకకు ఎన్నడూ హాజరు కాని జిన్పింగ్ తన బదులు ఉపాధ్యక్షుడిని పంపిస్తున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరు కానున్నారు. Country greater than ever before. Hello Washington and hello America. We're all over America. I'm thrilled to be back with so many friends, supporters, and true American patriots on the eve of taking back our country. That's what we're going to do, take back our country. Tomorrow at noon, the curtain closes on 4 long years of American decline, and we begin a brand new day of American strength and prosperity, dignity and pride. Bringing it all back. Once and for all, we're going to end the reign of a failed and corrupt political establishment in Washington, a failed administration. We're not going to take it anymore. We're going to reclaim our wealth. We're going to unlock the liquid gold that's right under our feet, liquid gold. We're going to bring back law and order to our cities. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణకు ఒకరోజు ముందు వాషింగ్టన్లో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో గందరగోళ పరిస్థితులకు ముగింపు పలుకుతానని చెప్పారు. 3వ ప్రపంచ యుద్ధం జరగకుండా శాంతిని నెలకొల్పుతామన్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరగనుండగా ఒకరోజు ముందుగానే ఆయన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతూ అంబానీ కలిశారు. ట్రంప్ ఇచ్చిన క్యాండిల్ లైట్ డిన్నర్కి ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రముఖుల్ని ఆహ్వానించారు. ఇందులో అంబానీ దంపతులు ఉన్నారు. మన దేశం నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన భారతీయులు అంబానీ దంపతులు మాత్రమే. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్, ఉషా వాన్స్లను కూడా వీరు కలిశారు.
నేడు జరగనున్న అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ట్రంప్ కుటుంబం నుంచి అంబానీ దంపతులకు ఆహ్వానం అందిందని సంయుక్త వర్గాలు తెలిపాయి. ఈ వేడుకకు ప్రపంచంలోని అత్యంత సంపన్నులు, రాజకీయ నాయకులు, విదేశీ ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరు కానున్నారు. Unheard of, especially I shouldn't say this for a Republican. The Republicans are actually becoming the mainstream party, and very importantly, which is unheard of, especially I shouldn't say this for a Republican. The Republicans are actually becoming the mainstream party, and very importantly, which is unheard of, especially I shouldn't say this for a Republican. The Republicans are actually becoming